ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చుంటారంట కదా సండే సండే, ఫ్రైడే ఫ్రైడే. అవును. సో, కూర్చున్నప్పుడు మీరు జనాలను అంటే మీ దగ్గరకొచ్చిన వాళ్ళని చూసి చెప్తారా వీళ్ళకి ఏమైంది? ఏం జరుగుతుందని? వాళ్ళు చెప్తాం. ఫస్ట్ వాళ్ళొచ్చి కూర్చుంటారు. ఆ! వాళ్ళదేంది అనేది ఫస్ట్ అమ్మవారే చెప్పేస్తది. ఓకే. ఎందుకోసం వచ్చిర్రు? ప్రాబ్లమ్ ఏంది? దీనికోసం వచ్చినాం. లేదంటే ఇప్పుడు నీది భూమి పంచాది ఉంది. భూమి పంచాది కోసం వచ్చినామమ్మా నువ్వు. పంచాది కోసం మీరే వచ్చినాం. చెప్పేస్తారు. ఇప్పుడు చెప్పేస్తా. నేనున్నా. హ్మ్. సో, మా గురించి ఏమైనా చెప్పండి ఇప్పుడు? ఇప్పుడు రాదది. ఇప్పుడు రాదు. అప్పుడే వస్తది. ఎప్పుడు? అప్పుడే చెప్తది. అంటే మేము పూజ చేసుకొని, ఒక పొద్దులుండి పవిత్రంగా అమ్మవారికి ఏం చేయాలో అది చేసుకొని, మేము జపం చేసుకొని, ఆ టైంలో కూర్చుంటే మాకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడేం చెప్పలేరా నన్ను చూసి? చెప్పలేము. ఏం చెప్పలేరు. చెప్పలేము. సో, అంటే ఈ కర్ణపిశాచి, ఈ మోహిని దయ్యాలు అవి ఇవి అంటారు కదా! వీటి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కొంతమంది మీరు యూట్యూబ్లలో చూసుకున్నట్టయితే కర్ణపిశాక్షిది బాగా, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, పర్టికులర్ ఈ మనిషి ఆ మనిషి అని చెప్పను. అంటే ఫోన్ నెంబర్ చెప్పడం అయినా సరే, మనుషుల పేర్లు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుడు, సగం నెంబర్ చెప్పుడు, లేదు 4 డిజిట్సే చెప్పుడు, అవన్నీ కర్ణపిశాక్షి లక్షణాలు అనమాట. ఓకే. అయితే దానికి ఏముంటుందంటే అదేంటంటే ఉట్టి చెప్పడమే తెలుసు అనమాట. ఓన్లీ అది అక్కడ చూస్తుంది. దాన్ని ఏమంటారు, దాన్ని సిద్ధి చేసుకుంటే ఓన్లీ చెప్తుంది అనమాట. ఈ పలానా వ్యక్తి ఇది ఈ సంగతి అనేది చెప్తుంది అనమాట. చెప్పి మనకు చెప్తే మనం వాళ్ళకు ఇది చెప్తాం అనమాట. ఓకే. అట్లాంటివి ఉంటాయి కొన్ని.